కురుక్షేత్ర యుద్ధం తర్వాత తన తండ్రి ద్రోణాచార్యుడిని, స్నేహితులైన దుర్యోధనుడిని, సమస్త కురువంశస్థులను చంపిన పాండవుల మీద కోపంతో అశ్వత్థామ వారిని చంపాలనుకుని రాత్రిపూట పాండవులు నిద్రిస్తున్న చోటుకు వెళ్లి చీకటిలో వారికి బదులు పాండవుల కుమారులను చంపేస్తాడు. అంతటితో ఆగకుండా పాండవుల వంశాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకుని అభిమన్యుడి భార్యయైన ఉత్తర కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి బ్రహ్మస్త్రం వేస్తాడు. అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు తన స్పర్శతో ఆ శిశువును కాపాడుతాడు. కాని అశ్వత్థామపై కోపంతో అతడి నుదుటిపై ఉన్న మణిని పీకేసి అశ్వత్థామతో ఇలా అంటాడు, నువ్వు చేసిన పాపానికి ఇక నుండి నీ శరీరమంతా గాయాలతో నిండి చీమురక్తం కారుతో చావు కోసం ఎదురుచూడమని శపిస్తాడు. కాని పశ్చాత్తాపంతో బాధపడుతున్న అశ్వత్థామను చూసి జాలిపడి ఈ కలియుగంతంలో సృష్టికార్యం కోసం రాబోయే కల్కికి సహాయంగా ఉండమన్నే వరాన్ని ఇచ్చాడని చెప్పి కల్కికి తోడుగా బయలుదేరుతాడు.